దీనిపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెద్దపాటి పుల్లారావు గారు మనతో ఉన్నారు. పెద్దపాటి పుల్లారావు గారు నమస్తే. ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఈరోజు ఈ యొక్క గ్రీన్ సిగ్నల్ ఇవ్వటాన్ని మీరు ఎలా చూస్తారు? ఒకటి నిన్న నరేంద్ర మోడీ ఏమన్నాడంటే నా స్పీడ్ ఏం మారను, నేను చేయవలసిన పనులు చేస్తాను అని స్పష్టంగా చెప్పారు. మీరు విన్నారు, అందరూ విన్నాం. వెంటనే ఈ బిల్లు వేళ రాష్ట్రపతికి వెళ్ళి ఆ కాగితాలు ఇవ్వటం, రిపోర్ట్ ఇవ్వటం అని, కేబినెట్ ఒప్పుకోవటం అని అన్ని చూసాం. అందువల్ల మనం నరేంద్ర మోడీ స్పీడ్ మార్చుకోడు, టైమింగ్ మార్చుకుంటాదని మాత్రం మనం చూడాలి. రాజకీయంగా మీరు చెప్పినవి అన్ని కరెక్ట్. అమెండ్మెంట్స్ కావాలి, రాష్ట్రాలు ఒప్పుకోవాలి, 2/3 1/3 హాఫ్ అసెంబ్లీ ఒప్పుకోవాలి. ఇవన్నీ క్యాల్కులేట్ చేసి ఉంటారు కదా నరేంద్ర మోడీ, ఆయన పార్టీ. ఇవన్నీ మనకు ఎంతమంది ఓటేస్తారు? నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం, నితీష్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రి అందరూ ఒప్పుకున్నారని నాకు తెలిసింది. చాలా మంది ఇంకా మిగతా పార్టీలు కూడా న్యూట్రల్ గా ఉంటారు, ఒప్పుకుంటారు. ఎందుకంటే దీంట్లో పెద్ద కాంట్రవర్సీ లేదు, కొత్తగా ఎవరికి లాభం వచ్చేది లేదు. అంటే రోజు రోజుకి ప్రజలు కూడా ఆలోచించేది ఏంటంటే, మన June 4th పార్లమెంట్ ఎలక్షన్స్ లోని దేశం అంతా 3 నెలలు 4 నెలలు మూసేసాం. మళ్ళీ 90 రోజుల్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, కాశ్మీర్ మళ్ళీ ఇంకో 90 రోజుల్లో రాష్ట్రాలు వస్తున్నాయి. ఇది ఎలాగా 1967 లాగా ఒక్క రకంగా ఉన్నారు, ఇప్పుడు వేరే మారిపోయింది దేశం. ఒక చిన్న విషయం అందరూ ప్రజలు గమనించేది ఏంటంటే, మనకి కొంచెం ఎలక్షన్ హాలిడే ఉండాలా వద్దా, వాస్తవాన ఎలక్షన్ జరుగుతూ ఉండాలా, అదే రాజకీయమా, అదే స్వతంత్రమా అని ఆలోచన వస్తుంది. కొన్ని దేశాలకి 6 టర్మ్స్ ఉన్నాయి. USA, ఫ్రాన్స్ ముఖ్యంగా ఇలాంటి దేశాలకి 4 సంవత్సరాలు ఎన్నుకుంటే 4 సంవత్సరాలు ఎవరు కదపరు, 5 సంవత్సరాలు అయితే. మన దేశం బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ మీద ఉన్నారు కాబట్టి, అలాగే బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా, శ్రీలంక కూడా ఇవన్నీ మనం అప్పుడు బ్రిటన్ ని అడాప్ట్ చేశాం కాబట్టి, ఎప్పుడైతే నీకు మెజారిటీ అసెంబ్లీలో పోతుందో ముఖ్యమంత్రి దిగిపోవాలి, ప్రధానమంత్రి దిగిపోవాలి. అలాగే కొన్నిసార్లు ప్రధానమంత్రి కూడా పార్లమెంట్ ని తొందరగా డిసైడ్ చేస్తారు. ఇందిరాగాంధీ 4 సంవత్సరాలకి ఎలక్షన్కి వెళ్ళింది 71లో. తర్వాత మొరాజీ దేశాయ్ గవర్నమెంట్ పడిపోయాక మళ్ళీ 3 సంవత్సరాలకి ఎలక్షన్ వచ్చింది. వేరే కూడా గుజరాత్ పోయాక మళ్ళీ వచ్చింది మొన్న. అందువల్ల ఇవన్నీ చూసేది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ లో ఎలక్షన్స్ వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్ అవన్నీ అడ్రస్ చేసి ఉంటారు కదా ఆ రిపోర్ట్ బయటకు వచ్చాక. అయితే 2029 నాటికి ఈ జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి ఆన్ దేర్ ఓన్ స్ట్రెంత్ లేదు, మిత్రపక్షాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. పైగా ఏదైతే ప్రతిపక్షాలు బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి, అవి కూడా బాగా వ్యతిరేకిస్తున్నాయి. 50% రాష్ట్రాలు కూడా దీన్ని ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వచ్చే 2029లో ఇది సాధ్యం అంటారా ఈ జమిలీ ఎన్నికలు? ఒకటి సెన్సెస్ మొదలు పెడుతున్నారు అన్నాం కదా, రేపో మాపో సెన్సెస్ స్టార్ట్ చేస్తారు కదా. ఆ సెన్సెస్ అవగానే డిలిమిటేషన్ కమిషన్ పెట్టాలి. ఇంకా 2 సంవత్సరాలు టైం ఉన్నారు. ఇవాళ పెట్టారు ఎలక్షన్. తర్వాత ఉదాహరణ చెప్తున్నా, మొదటి తెలంగాణ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్ కంటే 1 సంవత్సరం ముందు అయింది. 2029కి పార్లమెంట్ ఎలక్షన్ ఉంటే ఆ తెలంగాణ అసెంబ్లీకి ఒక 6 నెలలు పొడిగిస్తే లైఫ్ వాళ్ళు ఎవరో ఒబ్జెక్ట్ చేస్తారు కలపటానికి. అందువల్ల ఇవన్నీ ఫీజబిలిటీ ఉన్నాయి, టైం ఉన్నాయి. ఇస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది, కానీ పొడిగిస్తే ఎవరికి ప్రాబ్లం ఉండదు. పొడిగిస్తే ఎవరికి ప్రాబ్లం ఉండదు, పొడిగిస్తారు వాళ్ళు చెప్పండి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్తున్నది ఏంటంటే, ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది. అదేవిధంగా ప్రజలు ఏదైతే ప్రాంతీయ ప్రజలు ఉన్నారో, ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ రాష్ట్రాలు ఏదైతే వాటి యొక్క ప్రాముఖ్యత కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇటీవల ఏదైతే బీజేపీ కూడా చాలా తక్కువ ఓట్లు వచ్చాయి, ఈసారి ఈ యొక్క ప్రజల దృష్టి మరల్చడానికి మళ్ళీ ఎన్నికల్లో గెలుపొందాలనే వ్యూహంతోనే ఈ యొక్క జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నారు తప్పితే ఇది ప్రజల కోసం కాదు అనేది మల్లికార్జున్ ఖర్గే చెప్తున్నట్టు అనమాట. మీరేమంటారు? దీని వెనుక వేరే బీజేపీ వ్యూహం? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్, అలాగే అకాలీదళ్, అలాగే కొన్ని మాయావతి, అన్ని ప్రాంతీయ పార్టీలే కదా. ఏడీఎంకి అన్ని ప్రాంతీయ పార్టీలే కదా. ఎందుకు వాళ్ళ గురించి మర్చిపోతున్నారేమో? కొన్ని ప్రాంతీయ పార్టీలు లేవు, కాంగ్రెస్ తో ఉన్నది. ఇది కాంగ్రెస్ హయాంలో కూడా ఈ ఆలోచన వచ్చింది. మనం వన్ స్టేట్ 1 ఎలక్షన్ కాదు, చాలా వరకు యునైటెడ్ ఎలక్షన్ చూస్తాం. కాంగ్రెస్ టైంలో కూడా వచ్చింది. ఒక అపోజిషన్ లీడర్ గా ఆయన అపోజిషన్ ఎక్స్ప్రెస్ చేశారు. రాబోయే రోజుల్లో డిబేట్ జరుగుతుంది. రాబోయే రోజుల్లో మనం చూస్తాం బీజేపీకి స్ట్రాటజీ ఏంటి. నా అభిప్రాయంలో వాళ్ళకి పార్లమెంట్ లో సింపుల్ మెజారిటీ ఆల్రెడీ ఉన్నారు.
2/3 మెజారిటీ కోసం ట్రై చేసుకోవాలి అవసరం ఉంటే. స్టేట్స్ కూడా సగం స్టేట్స్ ఆటోమేటిక్ గా ఆల్రెడీ ఉన్నాయి. సో ఇది వాళ్ళన్నీ ప్లాన్ చేసుకుంటారు కదా. సెన్సెస్ కూడా చేస్తున్నారు, సెన్సెస్ కూడా అయిపోతాయి. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా ఎలక్షన్ అయ్యాక పరిస్థితి మళ్ళీ రాజకీయ పరిస్థితి మారుతుంది. అసెస్మెంట్ అప్పుడు చేయొచ్చు. ఓకే 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 పుల్లారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శంకరి, 2029 నాటికి ఈ జమిలీ ఎన్నికలు సాధ్యం అవుతాయా లేదా అనేది చూడాలంటే రేపు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత దీని మీద ఈ యొక్క అమలుకు కూడా ఒక కమిటీ కూడా వేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ముందు దీని మీద ఎటువంటి రాజకీయం రగలబోతుందో కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇది ఈరోజు కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి రైట్. థ్యాంక్ యూ కృష్ణ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. దశాబ్ద కాలం నుంచి లక్షలాది మందికి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తూ జిడ్డు లేని, మర్దన అవసరం లేని మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఇప్పుడు సరైన మోతాదు తెలిపే ప్రెసెంట్ 4 ప్యాక్ తో లభ్యం.